ఒరే చిట్టి మనుషులు, నేనే వాటర్ ని నదుల దగ్గర ఓ మై గాడ్ గంగమ్మ తల్లి గోదావరి తల్లి అని పొద్దుగండాలు పెట్టే మీ దొంగ భక్తి రోజు మీ ఇంట్లో బాత్రూమ్ ట్యాప్ దగ్గర ఏమైపోతుందా? పొద్దున్నే సింక్ దగ్గర ట్యాప్ ఆన్ చేసి ఎందుకు అలా గాలికి వదిలేస్తారు? మీ పాచి పట్టిన పళ్ళు తోముకోవడానికి వాడే నీళ్లు దూడపిల్లంతైతే దర్జాగా వేస్ట్ చేసే నీళ్లు దున్నపోతుంటున్నాయి. మీ వంటగదిలో ఆరో ఫిల్టర్లను చూస్తే నా కడుపు మండిపోతుంది. బయట ఒకటి కొంటే ఇంకోటి ఫ్రీ అని ఎగబడే మీరు ఒక్క గ్లాసు నీళ్ల కోసం 3 గ్లాసుల నీళ్లను వేస్ట్ చేస్తున్నారంటారా బత్తాయిలు? పండగ వస్తే చాలు అమ్మా గంగమ్మ తల్లి అని పసుపు కుంకుమ వేసి భక్తిగా దండాలు పెట్టారు. వెంటనే పూనకం దిగిపోయినట్టు తినేసిన ప్లాస్టిక్ కవర్లు మున్సిపాలిటీ చెత్తంతా నా మొహన కొడతారు. మొన్న సిటీలో నా నీళ్ల మీద తెల్లని నొర చూసి వావ్ కాశ్మీర్ మంచు పడుతుంది, వెనిలా ఐస్ క్రీమ్ తేలుతోందని పబ్లిక్ ఇస్తూ సెల్ఫీలు దిగుతున్నారు. అది మంచు కాదు, కెమికల్స్ కి కక్కుతున్న నొరగ. నా విలువ తెలియాలంటే అనంతపురం లాంటి రాయలసీమ పల్లెల్లోకి వెళ్ళి చూడండి. ప్రకాశం జిల్లాలో పల్నాడు ప్రాంతాల్లో ఒక్క బిందె నీళ్ల కోసం మండుటెండలో కిలోమీటర్ల కొద్ది నడిచి వెళ్లే వాళ్ళు ఉన్నారు. నా పల్లెటూరులో దాకెందుకు కోట్లు పెట్టి ఫ్లాట్ కొన్న మన హైటెక్ సిటీ హైదరాబాద్ సంగతే చూడండి. సమ్మర్ రాగానే బోర్లు ఎండిపోయి వాటర్ ట్యాంకర్ల వెనక బిందెలు పట్టుకుని పరిగెడుతున్నారు. ఇలాగే పిచ్చి పిచ్చిగా వాడేశారంటే మీ పిల్లల పెళ్లిలో కట్నానికి బంగారం బదులు మా అబ్బాయికి 2 ట్యాంకర్ల నీళ్లు